ఉన్నటువంటి నా స్నేహితులు ఈడివిడి కనపట్టం లేదని వాళ్ళెంత బెంగెట్టుకున్నారో. ఇంటికి వచ్చే అతిథులకి సంతర్పణ చేసేవాడిని, అతిథులు ఈయన కనపట్టం లేదు, పెట్టేవాళ్ళు లేడని ఏం బాధపడుతున్నారు. నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని, అగ్నిహోత్రం ఏమైపోయిందో. నిత్యంబులైన కృత్యంబులను బాపి దైవంబ కినుకనిట్లు పారవయిచితే మిన్నేరు పడ్డ చోట అంటాడు ప్రవరాఖ్యుడు. అంటే ఒక ఆశ్రమం ఎంత మందితో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఎన్ని సుఖాలు అందులో ఉన్నాయి, ఎన్ని సంతోషాలు. ఆ సంతోషాల్ని నిలబెట్టుకోవడం ఒక అదృష్టం. మామయ్య గారు అని పిలిచే కోడలు మామయ్య గారు అని పిలిచేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. తప్పదా? మాట్లాడాలా అనేటట్టు ఉండకూడదు. మా మామయ్య గారు, ఆయనతో మాట్లాడడం నా అదృష్టం అని మామయ్య గారితో మాట్లాడి ఎన్నాళ్ళైందో అని కోడలు మాట్లాడాలి. నాన్నగారితో మాట్లాడి ఎన్నాళ్ళైందో అని కూతురు మాట్లాడాలి. అల్లుడు మాట్లాడాలి. మనవలు కూడా ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రేమ కూడా సంతరించుకున్నామనడానికి అది నిదర్శనం. ఎప్పుడు వస్తారు మీరు అని అడగాలి వాడు కూడా. అని లేకపోతే వాడిది కాదు తప్పు, నీదే తప్పు. ఎందుకంటే నీకు అలా బ్రతకడం రాలేదని గుర్తు. నువ్వు అలా బ్రతకడం వచ్చిందని గుర్తు ఏమిటంటే నువ్వు రావాలని అందరూ కోరాలి. భీష్మిస్తే నువ్వు భీష్మించాలి, నేను రాను. అంతేగాని వాళ్ళు మాత్రం నువ్వు రావాలని ఆరాటపడాలి, అలా బ్రతకాలి. కాబట్టి అలా ఉండగలిగితే అది గృహస్థాశ్రమం. అటువంటి గృహస్థాశ్రమం ఇన్ని సుఖాలు ఎందుకు పెట్టినట్టు ఈశ్వరుడు దీంట్లో అంటే దానికి ఒక్కటే కారణం. ఆయన ఎందుకు పెట్టాడు అంటే వీటన్నింటినీ పెట్టడం ద్వారా మనం తరించడానికి అవకాశం ఇచ్చాడు. ఇన్ని భద్రతలు కల్పించాడు ఆయన. పుట్టినప్పుడు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, మళ్ళీ గృహస్థాశ్రమంలోకి తాను వెళ్ళాడు. అప్పటి వరకు తండ్రి గృహస్థాశ్రమంలో ఉన్నాడు, తన కొడుకుగా వచ్చాడు, ఇన్ని భద్రతలు. తను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, భార్యని స్వీకరించాడు, తను కల్పవృక్షం అయ్యాడు సమాజానికి. తను సుఖాలు అనుభవిస్తున్నాడు, ధర్మచక్రంలో పట్టినవి 10 మందిని సుఖపెడుతున్నాడు, తను కల్పవృక్షం అయ్యాడు. ఇలా పండగలిగితేనే ఆ జీవితాలకు అందం. అప్పుడే సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి ప్రవాహం నిరాఘాటంగా సాగుతుంది. దాని కొరకు భవసుఖదాయిని అట్లా ఉండగలిగినటువంటి అదృష్టాన్ని మీ అందరూ కూడా పొందెదరుగాక. ఒకవేళ దాంట్లో నీకు ఏదైనా వైక్లభ్యం వస్తే, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, నువ్వు అట్లా నిలబెట్టుకోవడంలో నీకు కష్టం కలిగితే, దిద్దడానికి పరదేవత ఎప్పుడూ ఉంది సంతోషంగా. ఆవిడ నిన్ను ఆదుకోవడానికి ఎప్పుడూ ఉంది. నీ మనసుకి శాంతి ఆవిడ కల్పించగలదు. ఏది